సర్కారే వైన్ షాప్కు పర్మిషన్ ఇయ్యాలి అని ప్రజలే నిరసనలకు పిలుపునిస్తున్న రోజులు గివి. అందుబాటులో మాకు మందుంచితే మా కష్టార్జితమంతా ఆ దుకాణాలల్ల దారవోసి సర్కారు సంక్షేమానికి మా వంతుగా పాటుపడతామని మందుబాబులే ముంగటవాడి చెప్తున్నారు. వాళ్ళ దూప తీర్చేతందుకు వాళ్ళ మనసెరిగిన సర్కార్లు కూడా గల్లీకి 4 వైన్ షాపులు పెట్టి వాళ్ళ సేవలు ధరిస్తుంది. అట్లా షాయ్ హోటళ్ళ కంటే ఎక్కువ మందు దుకాణాలు ఉన్నప్పుడు జనాలు మందు తాగుతారు కానీ పొద్దుగాల షాయ్ ఎట్లా తాగుతారు చెప్పుర్రి? పొద్దుగాల ఎవ్వలైనా షాయ్ కాఫీలు తాగుతారు. హెల్త్ కాన్షియస్ బాగున్నోళ్ళు రాగి జావలు జొన్నంబలు తాగుతారు. కానీ లెజెండ్స్ మాత్రం ఇట్లా మందు తాగుతారు అన్నట్టే ఉన్నది గివిల ముచ్చట చూస్తుంటే. ఛాయ్ కాఫీలు తాగని మందు బాబులు మందు దొరక్కుంటే అల్లాడిపోతారని పెద్ద ఆలోచన చేసి తెల్లారక ముందే వైన్ షాపు తెరబెట్టినట్టుర్రు కడప జిల్లా పులివెందుల కాడ. టిఫిన్ సెంటర్లు షాయ్ హోటళ్లు కూడా అప్పుడే షట్టర్లు ఎత్తి ఊడ్చుకుంటున్నారు. వాళ్ళకంటే ముందే వైన్స్ తెరిచి తాగుబోతుల కుత్కలు దడిపే ప్రయత్నం చేస్తున్నారు గీ రమేష్ వైన్స్ వాళ్ళు. ఇన్నొద్దులు మందు తాగాలంటే మినిమం సూర్యుడొచ్చి పొద్దెక్కేదాకా గ్యాప్ ఇద్దురు. ఇప్పుడు సూర్యోదయం కంటే ముందే సురపానాన సేవనం కోసం మందార్తులు వైన్స్ ముంగట లైన్ కడుతున్నారు. సోడాతోటి పండ్లు దొంకొని బ్రాండీతోటి ముఖాలు గడిగి విస్కీనే నాష్టలెక్క దాగి సర్కార్లకు ఎన్నుదన్నుగా నిలుస్తున్నారు ఈ మందు బాబులు. తాగుబోతుల సౌకర్యార్థం తెల్లారక ముందే వైన్స్ కుల్లబెట్టిన వైన్ సోలను కూడా ఎవ్వలైనా మెచ్చుకోక తప్పదు.